కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ నమస్కారం. మిత్రులారా, నేను ఈ సభకు వస్తున్నప్పుడు బాగా ఒక మాట్లాడి మీ కవులకు కమ్యూనిస్టుకి ఏం సంబంధమా, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్కి వెళ్ళిపోతున్నావు, కవిగా రాదు. అంతకుముందు కమ్యూనిస్టునే, అది వేరే విషయమే, కానీ ఇది వేరే ఉంది. అడిగితే చెప్పాను ఫస్ట్ ఇచ్చినా, నేను రాస్తాను, ఆచరించేది మాత్రం వాళ్ళే. తర్వాత రాస్తూ ఆచరించేవాడు బతుకుంటాడు, రాస్తూ ఆచరణ ప్రయత్నం చేసేవాడు బతుకుంటాడు, అసలు రాసి ఆచరించకుండా వదిలేసేవాడు కూడా ఉంటాడు. కానీ కంప్లీట్గా పూర్తిగా తప్పకుండా ఆచరించేది కమ్యూనిస్టులు మాత్రమే, ఎడజెండా మాత్రమే. రాయటి కంటే ఆచరణ ఇచ్చారు, ఎందుకంటే మాకంటే బలమైన వాడు, అందుకే వాడు పిలిచేవాడు పెడతాడు. ఇది మీరు కవులకు అంటే వాళ్ళు చెప్పేవాడు, వాడు ఆచరిస్తేవాడు, మనం కూడా ఆచరిస్తే ఇంకా పెట్టాడు. అదే విషయం. అసలు కవిత్వం అంటే ఏమిటి? 11వ శతాబ్దంలో ఎప్పుడు నన్నయ్య చెప్పాడు, విశ్వశ్రేయస్ కావ్యం, విశ్వశ్రేయస్సు కాంక్షించేది ఏదైనా ఉందంటే కావ్యం అని చెప్పాడు. ఈ దేశంలో కానీ మొత్తం ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ అక్కడ ఉన్నటువంటి జాతి గురించి కానీ దేశం గురించి కానీ పట్టించుకునే వాళ్ళు, వాళ్ళ శ్రేయస్సు గురించి కాంక్షించేవాడు ఎవరు ఉన్నాడంటే వాళ్ళు కమ్యూనిస్టులు మాత్రమే. అంటే విశ్వశ్రేయస్సు కావ్యం కాంక్షిస్తే కమ్యూనిస్టు కూడా అధికంగా చేస్తారు. అందుకని కమ్యూనిస్టుకు కవులకు అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి రెండవది, కమ్యూనిస్టులు మహాకవి శ్రీశ్రీ ఒక నిర్వచనం చెప్పారు కవిత్వం అంటే ఏంటి అని. కష్టజీవి అని రాసి కష్టజీవికి ఇరువైపుగా ఉండేవాడే కవి. ముందు కావచ్చు వేరుంటుంది కదా కష్టజీవి, కష్టజీవికి ఇరువైపుగా ఉండేవాడు కవి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ ఆ కార్మిక వర్గం నియంతృత్వం కోసం నిరంతరం పోరాడేవాడు కవి. కవి కష్టజీవి వెంట ఉంటే వాడి పెద్దల కోసం, వాడి భాగస్వామ్యం కోసం, వాడి ప్రజాస్వామ్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంది కమ్యూనిస్ట్. అందుకని మిత్రులారా, కమ్యూనిస్టులకు కవులకు ఇంత అవకాశం ఉంది. మనం రాసే పని వాళ్ళు ఆచరిస్తున్నటువంటి సజీవంగా దాన్ని ముందు నిలుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ అడిగారు. అందుకోసమని కవిత్వం అంటే ఇంకా చాలా ఉంటాయి. ఈ విషయం అసలు కవిత్వం అంటే ముఖ్యమైన నిర్వచనాల నుంచి మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే, కార్ల్ మార్క్స్ ఒక మాట అంటారు, నిజానికి మనం ఆంధ్ర కవులని తెలుగు కవులని కొట్టుకొస్తున్నాం కదా. ఆంధ్ర కవులు, తెలుగు కవులు, తమిళ కవులు, హిందీ కవులు, భాషకు కవి. కానీ నిజంగా కమ్యూనిస్టులు కవులు ఒకే జాతి. అది ఎట్లా అంటారా? తెలుగు కవి ఉండొచ్చు, ఆంధ్ర కవి ఉండొచ్చు, హిందీ కవి ఉండొచ్చు. కానీ కవిత్వం అంటే ఏమిటి అని మార్క్స్ ఏం చెప్పాడంటే, మానవత్వపు మాతృభాష కవిత్వం అని చెప్పాడు. అంటే కమ్యూనిస్టు మాతృభాష మానవత్వమే, కవుల మాతృభాష మానవత్వమే. కాబట్టి ఒకే మానవత్వ భాష మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ కవులు కమ్యూనిస్టు జాతి మొత్తం ఒకటే అని చెప్పేసి నేను తీర్మానిస్తలుచుకున్నాను. అదే మీకు చెప్పదలుచుకున్నాను. అందుకనే కమ్యూనిస్టులకు కవులకు అంత అవినాభావ సంబంధం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, కవిత్వం ఎంత గొప్పగా రాయి, కవిత్వం సొంత ఉద్యమాన్ని సృష్టించాలి. ఎవరికి కవిత్వం అది ఎంత గొప్పదైనా సరే, ఒక ఉద్యమం నడుస్తాం, ఒక వస్తుంది. బహుశా సమిష్టి ఉద్యమకారులుగా ఆ ఉద్యమానికి నాయకత్వం కూడా వదులుకోవచ్చు. కానీ ఉద్యమం పుట్టిన తర్వాత కవి పుట్టారు. ఈ విషయం మనం గమనించాలి. కవి పుట్టి ఉద్యమాన్ని నిర్మించలేదు, పుట్టిన ఉద్యమం నుంచి కవి పుట్టారు. అంటే కమ్యూనిస్టులు ముందుంటారు, దాని తర్వాత వాళ్ళ నుంచి మనం పుడతాం. మిత్రులారా, ఈ గమనించి వచ్చి మనం చేడు బాగుడుగా ప్రతి కమ్యూనిస్టు విద్యార్థులు అవసరం నుంచి దీన్ని శక్తి వచ్చానని చెప్పేసి మనకు చెప్పడం రావడం జరిగింది. అదే విషయాన్ని మీకు కూడా నేను ఇక్కడ పంచుకోవాలని చెప్పేసి ఉన్నాను. యాక్చువల్గా నేను మాట్లాడాల్సిన మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు అశోకన్నా మీరంతా మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడకపోతే ఎట్లయినా అశోకన్నా అంటే మాట్లాడుతున్నాను. నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నాకు కూడా కొంత సమయం కేటాయించినటువంటి
చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎర్రజెండా కుటుంబంలో పుట్టినటువంటి వాడిగా దాదాపు 14 సంవత్సరాల వయసు నుంచి ఈ రోజు మనం ఎర్రజెండాని హృదయాన్ని వేసుకుని వస్తూనే ఉన్నాను. ఆ మధ్య ఒకరు అడిగారు, మీరు ఇంకా దాంట్లో నేను ఉన్నాను అంటే దాంట్లో అంటే దేంట్లో నేను ఉద్యోగస్తుడిని, వ్యాపారస్తుడిని కాదు మారడానికి, నా భావజాలం మారడానికి నేను ఎర్రజెండా ముద్దుబిడ్డగానే ఉన్నానని చెప్పాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ఎర్రజెండా ముద్దుబిడ్డలకు, ముందున్నటువంటి ఎర్రజెండా ముద్దుబిడ్డలకు అందరికీ కూడా అరుణాఢ వందనాలు తెలియజేస్తూ శత వసంతాల అరుణ కిరణాల నా ఎర్ర జెండా, నా ఎర్ర జెండా తెల్ల చీకటి చీల్చి వెలుగు రేఖలు పంచ, తెల్ల చీకటి చీల్చి వెలుగు రేఖలు పంచ, భరత భూమిని చేరి భగత్ సింగ్ను గన్నా నా ఎర్ర జెండా, నా ఎర్ర జెండా పౌనిసత్వం వీడి స్వేచ్ఛ వాయువు పీల్చ, జాతి ఒక్కటి చేసి ప్రకటించిందిరా నా ఎర్ర జెండా. భూమి పుట్టి కొరకు దొరల దోపిడి పైన, భూమి పుట్టి కొరకు దొరల దోపిడి పైన సాయుధారై కాగా తెలంగాణ పోరాయనా నా ఎర్ర జెండా, నా ఎర్ర జెండా. కులము మతము తోడ కులిపోయను నేల, మత సామరస్యాల చైతన్యమైనదిరా నా ఎర్ర జెండా. ఎర్ర కోటల జెండ ఎగర వేసేదారి, ఎర్ర కోటల జెండ ఎగర వేసేదారి, ప్రజాశక్తిని కదిపి సమరాలు నడిపిందిరా నా ఎర్ర జెండా. కాశ్మీరము నుండి కన్యాకుమారి వరకు 100 వత్సర జెండ గగనాన ఎగరాలి, సోషలిజము తెచ్చి సుఖమునే పంచాలి నా ఎర్ర జెండా. నా ఎర్ర జెండా ఎర్రగొట్టే దగ్గర ఈ దేశంలో సంస్కృతులు రావాలనేటువంటి ఆకాంక్షతో ఈ ఎర్ర జెండా మీద ఉన్నటువంటి ఈ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాసినటువంటి గీతం. ఇకపోతే కొమ్మిలి రామయ్య అస్సాం జిల్లా బాధ్యుడు. ఆయన నా గమనం అనేటువంటి పుస్తకాన్ని గేయ కవిత్వం ఉంది. ఈ గేయ కవిత్వం మొత్తాన్ని చదివి దీన్ని వీక్షించేదానికి లేకపోతే దీన్ని సమీక్షించేదానికి సమయం ఉండదు కాబట్టి రేఖామాత్రంగా తమిళ గురించి మాట్లాడి, అలాగే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఓ చిన్న గేయాన్ని ఆలపించి నేను సెలవు తీసుకుంటాను. ఈ పుస్తకంలో నా గమనం అని చెప్పి పేరు పెట్టాడు. ఈ గమనం ఆయన ఒక్కడి గమనం కాదు, ఇది అందరి గమనం, ఈ సమాజానికి సంబంధించినటువంటి గమనం. ఈయన అశోక్ నగర్ నర్సంపేట దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఒక బహుజన పేద కుటుంబంలో పుట్టాడు. చంద్రయ్య, లచ్చమ్మ వీళ్ళ అమ్మా నాన్నలు గీత కార్మిక కుటుంబం అనే ఒక చిన్న కవిత గుర్తొస్తుంటుంది నాకు. కళ్ళు సంగతేమో కానీ చెట్టకి దిగి వచ్చేసరికి కన్నీళ్లతో కొండ నిండుందంటాడు ఒక ఆయన. అంటే అలాంటి ఒక శ్రమ చేసేటువంటి ఒక గీత వృత్తి కార్మికుల కుటుంబంలో ఉన్నటువంటి తమ్ముడు కష్టపడి చదివి ఆంగ్లో మాట్లాడిగా దాంట్లో జెడ్పీఎస్ఎస్లో పనిచేస్తూ అభ్యుదయ భావాలను పుచ్చుకొని తాను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఎర్రగా వెరపూసిన మందారంలాగా వికసించే ఆలోచనలు మన కొమ్మిలి రామయ్య. ఇది గేయము, గుండె గాయము, గురిపెట్టిన లక్ష్యము, పాటో కవిత్వము, ఇది తన గుండెల నుండి ఎగిసింది. అలా తొలిసిన వాళ్ళంతా కోరుకునే ప్రత్యామ్నాయానికి
ఈయన పాటలతో పల్లవి కావాలి, నీ చరణాలతో జనం పూసు కావాలి. మనం మన కోసమే కాదు, చుట్టూ ఉన్న సమూహాల కోసం బతకాలి. కలుపుకోవడం కలిసికట్టు గొలుసుకట్టు చెరువు కావాలి అంటాడు కొంపెల్లి రామయ్య. దార్శనికుడైనడు కవి, దృక్పథం కవిత్వం చూపు కావాలి. కళలు సాహిత్యం ఎవరికొను ఎందుకొరకు తెలియాలి. దారి మసకబారుతున్నప్పుడు మన కొంపెల్లి రామయ్య లాంటి కవులు ఉద్భవించాలి. కొంపెల్లి రామయ్య గేయం, అసలు గేయం అనేది రాయటం ఒక ఎత్తు, దాన్ని గాయకుడి గొంతులోకి వెళ్ళిన తర్వాత జనుల దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తు. ఎందరో పాటలు రాస్తూనే ఉన్నారు. పుల్లాల మంటివి కదరా పట్వారి కొడుక, పూలే పిల్లాలై వచ్చిన మూరా పట్వారి కొడుక, ఎరుపు రంగు ఆడా ఉంటే ఆడలేనున్నానంటది, ఓ వీరుడా నిలబారుడా. ఇట్లా జనం గొంతుల్లో జనంలోకి వెళ్ళాలి. పాట జనంలోకి వెళ్ళాలంటే ప్రజా కళాకారుడిని గాయకుడిని మనం తయారు చేసుకోవాలి. రాయటం ఒక ఎత్తు, నృత్యంగా పోయడం ఒక ఎత్తు. జనంలోకి వెళ్ళాలి. పాట జనంలోకి వెళ్ళకుండా ఎన్నో పాటలు కొన్ని ఉండొచ్చు, కానీ మరి అంతా అశోక్ తేజాలలాగా, మరి టెంకటలాగా, గద్దరలాగా, వీళ్ళందరిలాగా మరి జనంలోకి పోవాలంటే ప్రజా ఉద్యమాలలో ఉండాలి కవి అనేవాడు, గాయకుడు అనేవాడు. అలాగే సరే అందరికి వాళ్ళకు ముందు తరంగా వచ్చారు, వాళ్ళకి వేరే రకమైన అవకాశాలు వచ్చిండొచ్చు, కానీ వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మనతోటి ఉండగలిగారు. ఊగిసలాడే కవులా ఊహల నిండా, ఊగిసలాడే కవుల ఊహల నిండా, ఉద్వేగం నింపెను నీవెగరేసిన జెండా, ఉద్వేగం నింపెను నీవెగరేసిన జెండా, అద్భుతమైన ప్రజాకములు హష్మి వంటి వారని కాలం ప్రకటించింది నీ హత్యాస్థలిలోని, దేశ రాజధాని నొసట చెరగని ఎత్తుటి తిలకం హష్మి, హష్మి. ఆయన కూడా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడుతూ ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి గుండాల చేతిలో చంపబడ్డారు. కవి గాయకుడు ఎవరైనా సరే జనం కోసం పోరాడుతున్న సందర్భంలో చావుకు కూడా వెరవకుండా కదిలినప్పుడే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. కవి గాయకుడైనా. ఇక తమ్ముడి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వెనుక పేజీలో కవి పరిచయం ఉంది. దయచేసి అందరూ అది చదవాలి, ఆ కవి గురించి తెలుసుకుంటారని. ఈ పుస్తకం లోపలికి వెళ్ళి ఈ పుస్తకంలో ఏముందో చదివి, అలాగే కవికి విమర్శ కూడా చాలా అవసరం. అసలు విమర్శను స్వీకరించే తత్వమే పొందబెట్టబడింది ఈ సమాజం. విమర్శిస్తే వీడు నన్ను విమర్శిస్తాడా అని అనుకుంటున్నాడు తప్ప, విమర్శ చాలా కాకరకాయ రసమైనట్టు. విమర్శించాలి, విమర్శించకపోతే నేనేం రాసిందో నేను రాస్తున్నాడు తప్పేదో ఒప్పేదో నాకే తెలుస్తుంది. కాబట్టి విమర్శ చాలా గొప్పది. ప్రశ్న, మన మాటలలో మన కవిత్వంలో ప్రశ్న ఉండాలి. సమాజంలో హేతువాద భావజాలాన్ని పెంచేటువంటి రచనలు రావాలి. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే కవులు, రచయితలు చాలా మంది ఈ ప్రభావానికి, ఈ మతోన్మాదానికి, ఈ కుళ్ళిపోయిన కులానికి, వీటన్నిటికి వ్యతిరేకంగా నిలబడాలంటే మన పిరికడు సంఘాలు, మన పిరికడు ఆలోచనలు సరిపోవు. ఇది ప్రవాహంగా మారినప్పుడే దీన్ని కట్టుకట్ట వేయగలుగుతామని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అనగానే
నాకు చెరబండ రాజు గారు గుర్తొస్తాడు. ఇదే రండి ఎర్రెర్రని తెలంగాణ, ఇదే రండి ఎర్రెర్రని తెలంగాణ, కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలగోనా, ఇదే రండి ఎర్రెర్రని తెలంగాణ. ఈ ఎర్రెర్రని తెలంగాణలో 100 సంవత్సరాల పండుగ సంబరంగా జరుపుకుంటున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరొకసారి జైజేలు పలుకుతూ, ఎర్రజెండా ముద్దు బిడ్డలందరికీ మరొకసారి ఎర్రనాళ్ళ వందనాలు తెలియజేస్తూ, కొమ్మెల రామయ్యకు తమ్ముడు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఒక్కసారి నిన్ను నీవే తలుచుకొని నీ పుస్తకాన్ని నువ్వే చదువుకొని దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఉన్నదా లేదా, నా పాటలు ముందుకు వెళ్తాయా లేదా, ఈ విమర్శలు నీకు నువ్వే చేసుకో. ఎందుకంటే పుస్తకాలు పంచిపెట్టడం జరుగుతుంది తప్ప దాన్ని చదివి కవులకు రచయితలకు విమర్శ పంపించినటువంటి కాలం ఇది. కాబట్టి మళ్ళీ ఒకసారి నువ్వే ఎసెస్ చేసుకో. పాటలు చాలా చక్కగా ఉన్నాయి. మరింతగా నీ పుస్తకాన్ని సమీక్షించడానికి సమయం లేదు కాబట్టి అన్నిదా భావించక మరొకసారి నీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, నీ కలం నుండి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని బాధ్యతను ఈ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ అందించింది. కవిగా, రచయితగా అనేక మంది దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల పైన అనేక సందర్భాలలో ముందుండి ఉద్యమాలు నడిపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుద్దా అశోక్ దేశ్ గారి తండ్రి గారు పాలబుగ్గల చేతగాడి మాట నేటికి సజీవంగా నిలబడుతుంది. అదే విధంగా పొడుస్తున్న పొద్దుని నడుస్తున్న కాలాన్ని, తెలంగాణ పోరాటాన్ని ఒక తాటి మీదుగా తీసుకొచ్చి కవితగానం చేసి తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి గద్దరన్న గారి చరిత్ర ఉంది. ఈ విధంగా ఎర్రజెండా ఉద్యమానికి కవులు, ప్రజానాట్య మండలి కళాకారులు చేస్తున్నటువంటి సమైక్య కృషి ఉద్యమం ముందుకు నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఉద్యమాల బాటలు అమర వీరులైనటువంటి వారి యొక్క త్యాగాలు, నిస్వార్థాలని ఈ పుస్తకంలో 100 ఏళ్ల అరుణ కేంద్రంలో కవులు రచించినటువంటి ప్రతి ఒక్క అక్షరం వారి త్యాగాన్ని, వారి అమరత్వాన్ని మీకు ఇందులో ప్రతిబింబిస్తుంది. అందుకోసమనే ఈ కవితా సంకలన యొక్క ప్రత్యేకత ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కాదు, అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ త్యాగదనుల యొక్క చరిత్రను ప్రతి అక్షరం ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి వారిని ఒకసారి స్మరించుకుంటూ జరిగినటువంటి చరిత్రను మళ్ళీ రాబోయే తరాల వారికి అందించుకుంటూ ఏం చేసినా ఏ విధంగా జరిగిందనేటటువంటి విషయాలను ఈ పాటల ద్వారా, కవిత్వాల ద్వారా రాబోయే తరాలకు ఖమ్మం జిల్లా అభివృద్ధి రచయితల సంఘం, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మీకు అందరికి అందిస్తుంది. కనుక త్యాగాలను, వారి యొక్క చరిత్రను నమ్మకం వేసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి బాటను ఇంకా ఎన్ని అడ్డంకులు ఎదురైన ప్రాణాలు పోకుండా నడుస్తున్నటువంటి ఆనాటి కమ్యూనిస్టు యోధులు చిందిన రక్తం శలయేరులా పారుతుంది. పారే రక్తం అమర జ్యోతిలా వెలుగుతుంది. ఆ అఖండ జ్యోతులే ఆకాశంలో నక్షత్రాల, ఈ భూమిలో పారుతున్న నదుల అనేటటువంటిది ఎర్రజెండా ఉద్యమం చేతపట్టుకున్న నడుస్తున్న అందరికీ తెలియవస్తున్నటువంటి వాస్తవం. దీనిలో భాగస్వామ్యం